18 నెలల పరిపాలనలో అతను 3000 పెన్షన్ ఇవ్వడానికి పెన్షన్ నుంచి మొదలెడదాం. 2000 నుంచి 3000 చేయడానికి 5 ఏళ్ళు పట్టింది అతనికి. వీళ్ళు ఒక్కసారి దాన్ని 4000 చేయటమే కాకుండా 3 నెలల ముందు నుంచి కలిపి 7000 ఫస్ట్ విడత ఇచ్చారు. ఇప్పటికీ 1వ తారీఖు కల్లా 1వ తారీఖు సెలవు వస్తుంటే ముందు రోజే ఇచ్చేస్తున్నారు. ప్రభుత్వ జీతాలు 1వ తారీఖు కాకపోయినా 10వ తారీఖు 5వ తారీఖు లోపల ఏ నెల జీతాలు వాళ్ళ జీతం పడిపోతున్నాయి. ఏంటండి తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు. సిలిండర్లు ఇస్తున్నారు. డిఎస్సీ వేసారు, రేపు జనవరిలో మళ్ళీ ఇంకో డిఎస్సీ వేస్తున్నారు. పెట్టుబడి తీసుకొచ్చారు. పోలవరం పనులు సాగుతున్నాయి. అమరావతి నిధులు తీసుకొచ్చారు కేంద్రం నుంచి. కేంద్ర ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్లా కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, బాగా సహకరిస్తుంది. మీకు ఇక రోడ్లు వేసారు. మెయిన్ ముఖ్యంగా రైతులకి డబ్బులు 24 గంటలు పడుతుంది. ఎక్కువ తక్కువ అనవసరం మొత్తం వాళ్ళ డబ్బులు వాళ్ళకి పడిపోతున్నాయి. ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంచెం అవకతవకలు కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా వాళ్ళు చేసిన పని. దాన్ని సరిచేయడం కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప మిగతాదంతా ఒక చీడ ఈ భయంకరమైన ఈ నీడ నుంచి బయటకు వచ్చారు. మీకు అసలు ఆ పాలనకి ఈ పాలనకి పోలికే పెట్టకూడదు. మనం ఏదైనా పోల్చాలంటే చంద్రబాబు నాయుడు కానీ ఆయన 95లో ఆయన పాలనతోటే పోల్చుకోవాలి. బాగుందో బాగోలేదు అంటాం. జగన్మోహన్ రెడ్డితో పోల్చడానికి అతనికన్నా ఎవడొచ్చినా బాగానే ఉంటుంది. అర్థమైందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కక్షా రాజకీయాలు చేయక మనకు రంజుగా లేదు అంటే వాళ్ళకి కూడా వారం విడిచి వారం ఒకటి దప్పడం వేస్తుంటే మనకు మంచి రంజుగా ఉన్నాం. ఆ ఎంటర్టైన్మెంట్ లేకుండా చేసేటైనా మిగతా అంతా బ్రహ్మాండంగా ఉందండి.